తూర్పుగోదావరి జిల్లాల్లో అన్ని కులాలున్నా కాపులదే డామినేషన్. కాపులు ఎటుంటే అటు గాలి వీస్తుందన్న ముద్ర కూడా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతం పద్మనాభం, ముద్రగడ పద్మనాభం, తోట సుబ్బారావు, తోట గోపాలకృష్ణ, తోట వెంకటాచలం ఇలా కాకల తీరిన కాపు నేతలెందరో చక్రం తిప్పారు. జనసేన ఆవిర్భావంతో ఆ పార్టీలో కాపులకు ప్రాధాన్యం పెరిగింది. కానీ టీడీపీలో ఆ సామాజిక వర్గానికి ప్రయారిటీ తగ్గిందన్న వాదన మొదలైంది. పవన్ కీలకంగా ఉన్న కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్న కాపుల్లో అభద్రతాభావం ఎందుకు? ఒకసారి చూద్దాం పదండి. ఉమ్మడి తూర్పుగోదావరిలో 19 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 4 రిజర్వ్డ్ స్థానాలు పోను మిగిలిన 15 అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరీని. ఇందులో పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాల నుంచి టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నిమ్మకాయల చినరాజప్ప, వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జనసేన నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్, దుర్గేష్ మంత్రులు. ఇక మిగిలిన నియోజకవర్గాల ప్రాతినిధ్యాన్ని ఒకసారి చూస్తే ముమ్మిడివరం టీడీపీ నుంచి క్షత్రియ, రామచంద్రాపురంలో బీసీ శెట్టి బలిజ, మండపేటలో కమ్మ, రాజమండ్రి సిటీ వెలమ, కాకినాడలో టీడీపీకి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబు, తుని నుంచి యాదవ వర్గానికి చెందిన యనమల దివ్య, అనపర్తిలో బీజేపీకి చెందిన నల్లమల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక కాకినాడ నుంచి కాపు నేత సానా సతీష్ రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్, ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. గతంలో కాపులు టీడీపీ పక్షాన ఉండేవారు. జనసేన ఆవిర్భావంతో చాలా మంది ఆ పార్టీ వైపు వెళ్లిపోయారు. 2024లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత కాపులు రెండుగా చీలి కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి వెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి జనసేనలో కాపులకు పెద్దపీట వేస్తూ వస్తోంది నాయకత్వం. కందుల దుర్గేష్ ని మంత్రిని చేసి పవన్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే కాకినాడ జనసేన అధ్యక్షుడిగా, డీసీసీబీ చైర్మన్ గా, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కాపు నేత తుమ్మల బాబుకు అవకాశం కల్పించారు. కాపులు అధికంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి టీడీపీ ఒక్క కాపు నేతకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. జనసేనలో కాపులు ఏ పని అడిగినా చేసి పెడుతున్నారన్న పేరు ఉంది. దీంతో టీడీపీలో ఉన్న కాపులు తాము కూరలో కరివేపాకులా మారిపోయామని బాధపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చి పెద్దాపురంలో 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన నిమ్మకాయల చినరాజప్ప ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయనకు ప్రాధాన్యం లేదు. కాకలు తీరిన రాజకీయ యోధుడిగా గుర్తింపు ఉన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఆయనకు కేవలం టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ని చేశారు. మరోవైపు కాపు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఆమెను కూడా కన్సిడర్ చేయలేదు. సీనియర్ ఎమ్మెల్యే కొత్తపేట బండారు సత్యానందరావుని పరిగణలోకి తీసుకోలేదు. వీరుగాక నామినేటెడ్ పదవుల కోసం కాపు నాయకులు, జనసేన కోసం సీట్లు త్యాగం చేసిన నేతలు చకోర పక్షులా ఎదురుచూస్తున్నారు. కానీ ఎవరికీ అవకాశం కల్పించలేదు. బాధపడుతూ కూర్చుంటే లాభం లేదనుకున్నారు టీడీపీలోని కాపు నేతలు. టీడీపీలో కాపులకు పెద్ద దిక్కుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ దగ్గర పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని కాపు బ్రాండ్గా ఉన్న వంగవీటి రాధాను పిలిపించారు. సానా సతీష్ కార్యాలయంలో టీడీపీ కాపు ఎమ్మెల్యేలు, కాపు నేతలు, కాపు ప్రజా ప్రతినిధులు సమావేశమై చర్చించుకున్నారు. జనసేన కాపులకు ఇస్తున్న ప్రాధాన్యం టీడీపీ ఎందుకు ఇవ్వడం లేదనేదే ఆ మీటింగ్లో జరిగిన ప్రధాన చర్చ. మనమంతా పనికిరామా, పార్టీ పట్టించుకోదా అంటూ సీరియస్గా చర్చించుకున్నారు టీడీపీ కాపు నేతలు. చివరికి వంగవీటి రాధాను ఎన్నికల ప్రచారంలో వాడుకుని ఆయనకు కూడా ఎలాంటి పదవి ఇవ్వలేదన్న చర్చ కూడా వచ్చింది. దీంతో అధిష్టానానికి ఈ విషయం రాధా చెబుతారా లేక సానా సతీష్ జోక్యం చేసుకుంటారా అని చర్చించుకుంటున్నారు. కాపుల విషయంలో టీడీపీ వైఖరి ఇలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గ నేతలంతా జనసేనలోకి వెళ్లిపోతారనే చర్చ జరిగింది. ఆ విషయంలో పార్టీలోని కాపు ముఖ్య నేతలంతా చంద్రబాబుని కలవాలని నిర్ణయించుకున్నారు.
కాకినాడ రూరల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తోన్న కటకం శెట్టి బాబీని అధిష్టానం పక్కన పెట్టి అక్కడ మరో సామాజిక వర్గాన్ని తీసుకొస్తోందని, కాకినాడ సిటీలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆ సమావేశంలో చర్చకొచ్చిందట. మొత్తం మీద మ్యాటర్ మీటింగ్ దాకా రావడంతో దీనిపై టీడీపీ అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. టీడీపీలోని కాపులకు గుర్తింపు దక్కుతుందా, లేదంటే వారు కూడా జనసేన పంచన చేరతారా అన్న చర్చ జరుగుతోంది.